Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వెళ్దాం రండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. వారు చేసిన ఆ ప్రార్థనని బట్టి వారు ధైర్యంగా బోధించారట. అంతేకాదు ఇంకేం జరిగిందో కూడా చూద్దాం. 32, 33 వచనాలు కలిపి చదువుదాం రండి. 33, 35 వరకు చదువుతాం. 32 నుంచి 35 అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 32 to 35 అక్క. అవును. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 32 నుండి 35 వచనముల వరకు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. చాలండి. వారు ధైర్యంగా బోధించారట. ఆ తర్వాత జరిగిన కార్యం మొట్టమొదటిగా చూడండి, విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయం ఏకాత్మ కలవారై ఉన్నారట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరెవరు వాక్యముగా విశ్వసిస్తారో అండ్ వాక్యం మీద తమ విశ్వాసం పెట్టుకుంటారో వారందరిలోనూ ఏక మనస్సు ఏకాత్మ ఉంటదండి. హల్లెలూయా. చెదరగొట్టు వారు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ ఏకాత్మ చెదిరిపోదు. చెదరగొట్టేలాగున ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ ఏక మనస్సు చెదిరిపోదు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని బెదిరించినా, ఎన్ని నిందలు అవమానాలు ఎన్ని కలిగినా సరే ఆ ఏక మనస్సు మాత్రం ఎవరు డిస్టర్బ్ చేయలేరు. నిజానికి చూడండి, ఒక తాడుకి గనక ఒక ముడి వేసి ఇటు అటు లాగుతుంటే ముడి బలపడుతుందా లేకపోతే లూజ్ అవుతుందా? బలపడుతుంది. ఇంకా బలపడుతూ ఉంటుంది. అదే విధంగా విశ్వసించిన వారందరి మధ్యలోనూ పరిస్థితులన్నీ కూడా ఇంకా బలపడుతున్నట్లుగా బాండింగ్ ఇంకా పెరుగుతుందండి. ఆమేన్. ఆ ఏక మనస్సు యొక్క బాండింగ్ ఇంకా పెరుగుతుంది. ఆ ఏకాత్మ ఎక్కువగా మారుతుంది. ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క అనుభవం వారి మధ్యలో ఉన్న ఏకాత్మను ఇంకా ఎక్కువగా బలపరుస్తూ ఉంటుంది. ఇంకా ఏకమవుతూ ఉంటారు. చెదరగొట్టు వారు ఓడిపోతున్న సమయం అది. ఆమేన్. బెదిరిస్తున్న వారు ఓడిపోతున్న సమయం అది. నిజానికి వారు దేని కొరకు భయపడ్డారో అదే జరుగుతున్న పరిస్థితులు. వారు ఎందుకండి భయపడ్డారు? ప్రజలలో ఈ స్వస్థత కార్యం జరగలేదు అని అనలేం. రుజువుగా ఆ కుంటివాడు నిలబడి ఉన్నాడు. పేతురు యోహానుల యొక్క ఫస్ట్ ప్రయాణంలోనే ఒక కుంటివాడే ఎందుకు బాగుపడాలి?
ఒక మాట ఆలోచించండి. ఆ శృంగారం అనే దేవాలయం చుట్టూ యేసు ప్రభు ఎన్నిసార్లు తిరగలేదండి? వెళ్ళి రాలేదా? యేసు ప్రభు ఆ సమాజ మందిరం లోపలికి వెళ్ళలేదా? చాలా సార్లు వెళ్ళారు. మరి యేసు ప్రభు కాలంలో కుంటివాడు లేవలేదు? సమయం వచ్చింది కనుక పేతురు యోహానుల టైంలో ఆ కుంటివానికి స్వస్థత కలిగింది. వాడు వెంటనే చేసిన కార్యం కూడా చూడండి, గంతులు వేసుకుంటూ దేవాలయం లోపలికి వెళ్ళాడు. దేవాలయం లోపలికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అలా ఒక్కొక్క కార్యాన్ని బట్టి విశ్వసించిన వాళ్ళందరూ, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకులయ్యారు. విశ్వసించిన వాళ్ళందరూ ఏకాత్మ కలిగిన వారే వచ్చారు. ఏక మనస్సు, ఏకాత్మ, ఎవరు డిస్టర్బ్ చేయలేని రీతిగా ఇంకా 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 నానాటికి బలపడుతూ వచ్చిందండి. ఇక్కడనే ఆగి ప్రార్థన చేసుకుందాం. వారు వీరి మీద చెప్పారు, వీరు వారి మీద చెప్పారు, లేదంటే బలవంతంగా వారు ఆపాలని ప్రయత్నం చేశారు, బెదిరించారు. ఇలాంటివన్నీ కూడా కాదు. వాటన్నిటిని దాటిన ఒక అనుభవం ఉంది కదా, ఏక మనస్సు ఏకాత్మ ఉండే అనుభవం. ఆ అనుభవంలోనికి రావాలని, ఆ అనుభవం ఖచ్చితంగా ఉంటుందని గ్రహించి ప్రార్థన చేద్దామా? ఇదంతటికి కారణం ఒకటే, వాక్యము మీద ఉన్న విశ్వాసం. ఎవరైనా ఒకరు ప్రార్థన అనుకోండి. మావన ప్రేమ పొందడానికి స్తోత్రం తండ్రి. కృపాసత్య సంపూర్ణ పొందనాలు స్తోత్రం తండ్రి. సమస్తము సృజించిన వాడు సమస్తము పొందనాలు స్తోత్రం తండ్రి. అవునయ్యా తండ్రి, ఆది అపోస్తులు ప్రభు ఆయుసయ్య వారి భూ దిగంతములకు చోటుకు వెళ్ళిన తండ్రి నాయన, ఎట్టి స్థితిగతుల్లో ఉండను తండ్రి నాయన, వారి హృదయం వాక్యముతో ముడిపడి ఉండగా తండ్రి, వారి ఆలోచన తండ్రి సమస్తము ఏకముగా ఉంటుండగా తండ్రి, క్రీస్తు అనే కేవలం ఒక్క మాటతో తండ్రి నాయన, వాక్యం అనే ఒక్క మాటతో తండ్రి నాయన ముడిపడి ఉండగా తండ్రి ప్రభు మీకు వందనాలు స్తోత్రం రాజా. ప్రతి ఒక్కరూ తండ్రి పరిశుద్ధాత్మని ఏక ఆత్మతో కలిగి తండ్రి నాయన ప్రభు ఏక ఆలోచనతో ఏక తీర్మానంతో ప్రభు ఆయుసిన అందరూ ఉంటుండగా సువార్త ప్రకటించడం, సువార్త ప్రతి ఒక్కరికి చేరడము, ప్రతి ఒక్కరి క్రీస్తులకు వచ్చా అన్న తండ్రి నాయన ఏక తాత్పర్యంతో అందరూ ఉంటుండగా వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. వారి ఆలోచన మొత్తము తండ్రి నాయన వాక్యం విస్తరించబడాలని, వాక్యం ఇష్టపడాలని, వాక్యం ప్రతి ఒక్కరిని ప్రవక్తనగా తండ్రి నాయన ఫలింప చేయాలని తండ్రి నాయన వారందరిలో ఒక ఆలోచన కలిగి తండ్రి అది అపోస్తలు వారి ఎక్కడ నుండి తండ్రి నాయన ఇటువంటి ఏకాత్మ, ఏక ఆలోచన, ఏక తాత్పర్యంతో వారందరూ తండ్రి భూ దిగంతముల వరకు క్రీస్తు నిమిత్తమైన తండ్రి నాయన ప్రభు అలసగా వార్త ప్రకటించి ఉండగా తండ్రి నాయన మీకు వేలాది కోట్లాది చెల్లించుకుంటున్నామయ్యా. దినములు మరలా పునరావృతి మొదలట్లు తండ్రి మీరు ఆశీర్వదించి దీవించమని ప్రతి ఒక్కరికి నాయన ప్రతి ఏకాత్మ, ఏక ఆలోచన, ఏక తాత్పర్యం కలిగించమని మా అందరిలో కూడా వాయిస్గా అతి స్థితి గతులను తండ్రి ఏక ఆలోచన కలిగించమని ఒకరి కళల కంటూ ఆ కళను ఒకరి వాక్యం ద్వారా చూస్తూ ఆ వాక్యాన్ని ఒకరి ప్రవక్తల ద్వారా ధనపరుస్తూ తండ్రి ఆయన ఆ వాక్యం తండ్రి నాయన అందరము తండ్రి నాయన ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నాయన ఆ యొక్క సంతోషం తండ్రి, ఆ యొక్క ఏక ఆలోచనతో ఏక ఆశతో పరిపూర్ణతకు తండ్రి అందరిని సంతోషం ఎందులో కూడా లేదని ప్రభు ఐసయ్య మేమందరము తండ్రి నాయన మీలో పరిపూర్ణతకు మీరు సహాయం చేయమని అట్టి కృప మారిన అధికముగా చూపించమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్. చూడండి, 1 కొరింథీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 10వ వచనము. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా వారు బోధిస్తున్న కాలం వారందరూ కూడా ఏక మనస్సుతో ఉన్నారట.
అక్కడ లేరు అని ఏదైనా సాక్ష్యం మనం చూస్తున్నామా? లేదు. వారు ఏక భావంతోనూ ఏకాత్మతోనూ కదిలేరు. కానీ ఇప్పుడు ఇస్తున్న సాక్ష్యం చూడండి, కొరింథీ కాలంకి వచ్చేసరికి ఇస్తున్న సాక్ష్యం చూడండి. 11వ వచనం కూడా చదువురా. 1 కొరింథీయులు 1:11 వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. అంటే కలహాలు మధ్యలోనికి వచ్చాయని అర్థమైంది. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కలహాలు? ఒక మాట చెప్పనా? కలహాలు లేకుండా, కక్షలు లేకుండా, ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ముందుకు కదలాలి అంటే ఒక్కటేనండి దారి. మన విశ్వాసం కేవలం క్రీస్తు మీదను వాక్యం మీదను మాత్రమే ఉండాలి. అందరికీ కూడా ప్రధానమైన పార్ట్ ఏదైనా ఉంది, లేదా ప్రధానమైన ప్రయారిటీ మైండ్ లో ఏదైనా ఉంది, జీవితంలో ఏదైనా ఉంది అంటే అది వాక్యమై ఉండాలి. అటువంటి వారు మాత్రమే కలిసి పరిగెత్తుట సాధ్యము. కొంచెం ప్రయారిటీస్ లో మార్పు వచ్చినా, కొంచెం ఆలోచనలో మార్పు వచ్చినా చెదరగొట్టు వారి చేతిలో పడిపోతారు. ఎవరి చేతిలో పడిపోతారు? చెదరగొట్టు చెదరగొట్టు వారి చేతిలో పడిపోతారు. చెదరగొట్టు వారి చేతిలో సమకూర్చు వాని చేతుల నుండి తప్పిపోతారు. చెప్పండి అన్నమాట. సమకూర్చు వాడి చేతిలో నుండి సమకూర్చు వాడి చేతిలో నుంచి సమకూర్చు వారి చేతిలో నుంచి తప్పిపోయి చెదరగొట్టు వారి చేతిలో నుంచి పడిపోతుంది. ఎప్పుడు? ప్రయారిటీస్ లో మార్పు వచ్చినప్పుడు. ఈరోజు ఒకటి ప్రార్థన చేసుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక మనస్సుతో ఏకాత్మతో కదిలిన ఒక కాలం ఉంది. ఆ వాళ్ళ శతాబ్దంలోనే కక్షలు కలహాలతో నిండిన అనుభవాలు కూడా ఉన్నాయి. అదే బోధ కదా వింటున్నారు కాదా? పేతురు యోహానులు ప్రారంభించిన ఆనాటి కాలపు బోధనే ఇంకా ఇంటెన్సిఫైడ్ గా కదా పౌలు కాలంలో కూడా వింటున్నారు. ఏమైందండి? కలహాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకడు పౌలు వాడను, ఒకళ్ళు అప్పుల్లో వాడను అన్నట్లుగా మనుషులు ప్రయారిటీస్ లోనికి వచ్చారు కనుక వాళ్ళలో కక్షలు ప్రారంభమైనాయి. ఎవరెవరికి క్రీస్తు వాక్యము ప్రయారిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకాత్మతో కదిలారు. ఎవరెవరికి మనుషుల ప్రయారిటీగా మారారో వాళ్ళందరూ కక్షల్లో కొట్టుకుపోయారు. ఎవరెవరికి వాక్యమే ముఖ్యంగా ఉన్నారో వాళ్ళందరూ ఏకభావంతో కదిలారు. ఎవరెవరికి మనుషుల పూజ, వ్యక్తి పూజలు ఎక్కువైనాయి, విగ్రహంగా మారారు, అంతే వారి లోపల కలహాలు, ఆ కలహాలతో కక్షలతో వాళ్ళు కొట్టుకుని పోయారు. హల్లెలూయా. నేను అనే స్వభావం పనిచేయడం వేరు. అవన్నిటిని దాటి క్రీస్తు కొరకే బ్రతుకుతున్న ఒక అనుభవంలో ఉండాలండి. ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఇక్కడే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మనకి. మొదటి కాలంలో ఉన్న ఆ ఏక మనసు, ఆ ఏకాత్మ ఏమైందండి? ఎందుకంత డైల్యూట్ అయింది? ఎందుకు శత్రువుని లోపలికి ఎంటర్టైన్ చేస్తున్నారు? ఆ వీకర్ హల్లెలూయా. స్తోత్రం. హలో స్మిత, స్వప్న ఉన్నారా లైన్ లో? పునరుద్ధానం అయినప్పుడు మనం ఉన్నామా? లేదు. మరి ఎలా నువ్వు దానికి సాక్షులుగా ఉంటావు? ఈ కాలంలో మరి ఎక్కువ అవసరం పరిశుద్ధాత్మని శక్తి. ఆమేన్.
ఆమేన్. నిజంగా సిలువను డైరెక్ట్ గా చూసి పునరుద్ధానం చూసిన ఆనాటి ఆ 120 మందికి జరిగిన కార్యమే వారు పొందుకున్న పునరు ఆ పరిశుద్ధాత్మని శక్తి. అసలు చూసిన అనుభవం లేదు, వినిన అనుభవం లేదు. ఏ అనుభవం లేని మనకి ఇంకెంత అవసరం? క్రీస్తుకి సాక్షులుగా ఉండాలి. కేవలం క్రీస్తుకి సాక్షులుగా ఉండాలంటే ఇంకెంత ముఖ్యం? అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరం దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటూ ఈరోజు ప్రార్థన చేసుకుందామా? చూడండి, ఫోన్ లైన్ లో ప్రార్థన చేయడానికి అందరూ దయచేసి ముందుకు రండి. మీరు ప్రార్థన చేయడానికి పేర్లు ఇవ్వండి, ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రార్థన చేయడానికి అవ్వట్లేదా, వెంటనే ఫోన్ పెట్టి పడుకోవడమో లేకపోతే వెళ్ళిపోవడమో కాదు, మీరు అక్కడే ఉన్న పాటనే దేవునికి మొరపెట్టండి, ప్రార్థించండి. దేవా, నా జీవితం నీకు సాక్షిగా ఉండాలి. అయ్యా, ఇంతవరకు నేను ఏదో ఒక షాపింగ్ మాల్ గురించి సాక్షిగా ఉన్నాను, లేదా ఏదో ఒక విషయం గురించి సాక్షిగా ఉన్నాను, ఏదో ఒక వస్తువుని గురించి సాక్షులుగా ఉన్నాను, లేదా నేను గురించి సెల్ఫ్ గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ సెల్ఫ్ గురించి సాక్షిగా ఉన్నాను, లేదా ఒక ఇన్స్టిట్యూట్ గురించి సాక్షిగా ఉన్నాను. కానీ ప్రభా, నా ప్రయారిటీస్ అన్ని నేను మార్చుకుంటాను, నేను నీ కొరకు సాక్షిగా ఉంటాను. అయ్యా, మరి నీ కొరకు సాక్షిగా ఉండడానికి అయ్యా నేను కనలేదు, వినలేదు, మరి నేను ఏం కనాలి, ఏం వినాలి, ఏం చూడాలి, అన్నిటినీ కూడా నీ శక్తి ద్వారా నాకు చూపించవా అంటూ ప్రార్థన చేసుకుందామా? నీ పరిశుద్ధాత్మని శక్తి లేకుండా నేను ఏమీ చేయలేనయ్యా. నా దీపం వెలిగించుకోవాలి, అది ఆరిపోకుండా చూసుకోవాలి, అనేకుల దీపం వెలిగించాలి, అవి ఆరిపోకుండా చూసుకోవాలి, ఎంతో బాధ్యత ఉంది. ఇవన్నీ జరగాలంటే పునరుద్ధానపు శక్తి మాత్రమే కావాలి ప్రభా అంటూ శక్తి కొరకు ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రార్థనలోకి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్న వారితో ఏకీభవించండి. బహుబలముగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తేనే వారు ధైర్యం పొందుకున్నారు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కూడా ధైర్యం పొందుకుంటావు. ఎక్కడ మాట్లాడలేకపోతున్నావు, ఎక్కడ తడబడుతున్నావు, ఎక్కడ ఆలోచన రావట్లేదు, ఇదిగో అన్ని బలహీనతలు కొట్టివేయబడి బలముతో పొందుకున్నట్లుగా, ధైర్యంతో పొందుకున్నట్లుగా దేవుడి శక్తిని అనుగ్రహిస్తారు. ప్రార్థన చేస్తావా ఈరోజు అక్క? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.